నమః. ఓం నమో శ్రీ సరస్వత్యై నమః. ఓం నమో శ్రీ హనుమతే నమః. సచ్చిదానందరూపాయ శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. నా పేరు శారదామూర్తి. ఇవాళ నేను మాట్లాడబోయే విషయం ప్రేమ అనే దాని గురించి. అది నేను ఒక టెక్స్ట్ రాశాను, మీకు చదివి వినిపిస్తాను. ప్రేమ అనేది ఇద్దరి మధ్య ఏర్పడే ఒక గొప్ప అనుబంధం. అది తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ఉండే వాత్సల్యం, అన్నదమ్ముల మధ్య ఏర్పడే అనుబంధం, స్నేహితుల మధ్య ఉండే మైత్రి, గురు శిష్య సంబంధం, భార్యాభర్తల అనురాగం, ప్రేమికుల మధ్య ఏర్పడే ఎడబాటు, అన్నిటికీ పునాది ఈ ప్రేమే. ఈ ప్రేమ ఒక్కొక్క బంధంలో ఒక్కొక్క విధంగా రూపుదిద్దుకుంటుంది. మానవ సంబంధాలు అశాశ్వతం, ఇది అందరికీ తెలిసిందే. అయితే దైవీ సంబంధం అనేది శాశ్వతమైనది. ఏమిటి దైవీ సంబంధం అని మనం ప్రశ్నిస్తే, ధ్యానంలో కూర్చుని, తపస్సులో కూర్చుని యోగులు, తపోధనులు ఎవరితో అనుసంధానం అవుతున్నారు? కంటికి కనబడిని పరమాత్మతో, దైవంతో. అది అంతరంగంలో అతి సూక్ష్మమే వెలుగుతుంది. అందుకనే వారు సంవత్సరములు, రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి శరీర స్మృతి లేకుండా అలా కనెక్ట్ అయిపోయి జ్ఞానంలో కూర్చోగలుగుతున్నారు. అంటే పరమాత్మతో ఉండే అనుబంధం అనేది దాని ప్రేమనండి, భక్తి అనండి, ఏదో విధమైన కనెక్షన్ ద్వారా అది ఏర్పడుతుంది. పురంధరదాసు, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు, జయదేవుడు, మీరాబాయి, తుకారాం ఈ మొదలైన పరమ భాగవతోత్తములందరూ కూడా పరమాత్మతో నాదం ద్వారా అనుసంధానం అయ్యారు. అలా అయినప్పుడే వేల కొద్ది కీర్తనలు, సంకీర్తనలు వారి గళం నుండి వెలువడి గొప్ప నాదోపాసన అయింది. ఆ నాదోపాసన మానవాళికి భక్తి మార్గం ద్వారా ముక్తి మార్గాన్ని చూపించింది. భగవంతుని పట్ల ప్రేమ, భక్తి చూపించడానికి సంగీతం కన్నా గొప్పది ఇంకొకటి లేదు అంటే అది అతిశయోక్తి కాదు. పడవ నడిపే సరంగైనా, తంబురు మీటే హరిదాస్ అయినా పాటతోనే పరమాత్మని, ప్రజల్ని ఇద్దరినీ రంజింపజేస్తారు. సంగీతం అనేది ప్రజల జీవితాల్లోకి చొచ్చుకుపోయి కష్టాలు, కన్నీళ్లు మర్చిపోయేలా చేస్తుంది. ఒక భక్తి భావనలో ఈ చిత్తవృత్తిని నిరోధించి మనస్సు లయమయ్యేలా చేసి ఆ మనస్సుకు ఒక ఉన్నతమైన ప్రశాంతిని చేకూరుస్తుంది. జయదేవుడు తన గీత గోవిందంలో రాధామాధవుల ప్రేమని అద్భుతమైన వర్ణంతో వర్ణించాడు. అది మధుర భక్తి పూరితమైంది. భౌతికమైనది ఏమాత్రం కాదు. చాలా మంది భౌతికమైన ప్రేమ అనుకుంటారు. భౌతికమైనది కాదు ఇది. జీవాత్మ పరమాత్మల సంబంధమే రాధామాధవుల దివ్య ప్రేమ. రాధకు ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా మాధవుడేట. ప్రకృతి పరమాత్మల సంయోగమే రాధామాధవులు. అదొక మహాయోగం. భక్తుడు భగవానుతో సూక్ష్మ శరీరంతో లయమయ్యే ఒక గొప్ప యోగ ప్రక్రియే మధుర భక్తి. బృందావనంలో కృష్ణస్వామి గోపికలతో చేసిన రాసలీల కూడా మధుర భక్తికి ఒక నిదర్శనం. సంకీర్తనాచార్యుడు అన్నమయ్య తన మధుర శృంగార రచనల్లో అన్ని మధుర భక్తి మీద ఆధారపడినవేవి. ప్రకృతి పంచభూతాత్మికం. జీవుడు అంటే మనం పాంచభౌతిక శరీరాన్ని కలిగి ఉన్నాం. ప్రకృతి స్వరూపుడైన అలమేల్మంగ పరమాత్మ అయిన శ్రీనివాసుని కరిగించి స్వామిలో లయమయ్యి భేదం నుండి అభేదానికి, ద్వంద్వ నుండి ద్వంద్వాతీతానికి, రెండుగా ఉన్న దాని నుండి ఒకటిలోకి లయమవడమే శివశక్తుల సమ్మేళనం. సో మాయా ప్రపంచంలో కొట్టుకుపోతున్న జీవుడు తన స్వస్వరూపాన్ని తెలుసుకోవడం, ఆత్మస్వరూపంగా తన ఆత్మతత్వంగానే ఎరగడం, ఆ ఎరికే పరమాత్మలో లయం చేయడానికి చేసే మహాప్రయత్నం, జనన మరణ చక్రాన్ని దాటడం. ఇదే మధుర భక్తి. ఆ మధుర భక్తినే మనం ప్రేమ అంటున్నాం, భక్తి అంటున్నాం. ఇది శాశ్వతము, అజరామరము. అలరులు కురియగా అనే అన్నమాచార్య కీర్తన శంకరాభరణ రాగంలో ఒక అద్భుతం. మన అంతరంగాల్లో అలవేలుమంగ హరిని కరిగించుచు నాట్యం చేసే సౌందర్యమూర్తి. ఆవిడ దర్శనం మనకి కలిగించేది ఈ నాదరసామృతం. ఇది నేను ఒక పాటగా పాడి కంక్లూజన్ చేశాను. సరే గమా పద నీ సా ని ద ప మాగరే సా తదరే నా
నా నా తదరీ నా నా అలరులు కురియగ ఆడినదే అలరులు కురియగ ఆడినదే అలరులు కురియగ ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడినదే అరవిరి సోబగుల అతివలు మేచగ అరవిరి సోబగుల అతివలు మేచగ అరవిరి సోబగుల అతివలు మేచగ అరతెర మరుగున ఆడెనదే అరతెర మరుగున ఆడినదే అరతెర మరుగున ఆడినదే అరతెర మరుగున ఆడినదే అరతెర మరుగున ఆడినదే వరుసగా పూర్వ దువాళపు తిరుపుల వరుసగా పూర్వ దువాళపు తిరుపుల హరికరగ్యోపోచు అలమేల్ మంగ వరుసగా పూర్వ దువాళపు తిరుపుల హరికరగ్యోపోచు అలమేల్ మంగ అలరులు కురియగ ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడినదే సిరిపొరి ఆటల చిందుల పాటల చిందుల పాటల సిరిపొరి ఆటల చిందుల పాటల సిరిపొరి ఆటల అందెల మ్రోతల ఆడెనదే అందెల మ్రోతల ఆడినదే అందెల మ్రోతల ఆడినదే కందువ తిరువేం కటపతి మేచగ కందువ తిరువేం కటపతి మేచగ కందువ తిరువేం కటపతి మేచగ అందపు తిరుపుల అలమేల్ మంగ అందపు తిరుపుల అలమేల్ మంగ అందపు తిరుపుల అలమేల్ మంగ అలరులు కురియగ ఆడినదే అలకల కులుకుల అలమేల్ మంగ
అలరులు కురియగ ఆడినదే ఆడినదే. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొక మారు ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు.